సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లెక్చర్. సో ఇప్పుడు ఏంటంటే మ్యాథమెటికల్ టూల్స్ చాప్టర్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఏదన్నా మిగిలిందంటే వెక్టర్స్లో ఉంటుంది స్కేలర్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, అదే డాట్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ 2 మిగులుతాయి. ఆ 2 ఏంటంటే ఎక్కడ చెప్తానో కూడా ఆల్రెడీ ముందే చెప్పా. డాట్ ప్రొడక్ట్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో, అండ్ క్రాస్ ప్రొడక్ట్ వచ్చేసి రొటేషన్ మోషన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీ విల్ డిస్కస్ దేర్. రొటేషన్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ క్లియర్గా అక్కడ డిస్కస్ చేద్దాం 2 టాపిక్స్ని కూడా. సో ఇప్పుడు మిడిల్లో ఆ క్వశ్చన్స్ తగిలినా కూడా స్కిప్ చేసేద్దాం. ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా సరే నేను మ్యాక్సిమం పెట్టలేదు ఆ 2 టాపిక్స్ కూడా. ఒకవేళ అకౌంట్ బై ఛాన్స్ ఏదన్నా పెడితే కనుక అది స్కిప్ చేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ స్కిప్ చేద్దాం. అలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్గా టాపిక్ వచ్చేటప్పుడు, ఆ చాప్టర్స్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ ఇక్కడ తీసేసిన క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ ఇంక్లూడ్ చేస్తా. సో ప్రాబ్లం ఉండదు. అండ్ సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ప్రాక్టీస్ సెషన్ 1. సో నెక్స్ట్ ఏదైనా సెషన్ 2, సెషన్ 3 అలాంటివి రావాలన్నా కూడా అది సెపరేట్గా ఇప్పుడు వర్కౌటింగ్ చేయను. ఇది అయిపోయిన తర్వాత పీవైక్యూ వీడియోస్ పెడతా. పీవైక్యూ వీడియోస్ తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా ఇప్పుడు సెషన్ 2 క్వశ్చన్ ప్రాక్టీస్ మీద ఏదైనా పెట్టాలన్నా మీ డిమాండ్ మీద పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ అడిగినా ఈ చాప్టర్ మ్యాథమెటికల్ టూల్స్లో ఈ క్వశ్చన్ అర్థం కాలేదు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు, మీరు డౌట్స్ పెడితే కనుక ఆ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి సెషన్ 2 కింద ఇంకో వీడియో అప్లోడ్ చేస్తుంది. జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా, ఎన్నో కన్నా అయినా సరే, 5-6 అయినా పర్లేదు, ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే మొత్తం క్వశ్చన్స్ గ్యాదర్ చేసి సేమ్ చాప్టర్లో సేమ్ అలాగే ఇప్పుడు క్వశ్చన్ ప్రాక్టీస్ సెషన్ 1 అలా పెట్టాను. సెషన్ 2 అని చెప్పి పెట్టి మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా అలా యాడ్ చేసుకుంటూ వస్తాను, ఏ చాప్టర్లో ఉన్నా సరే. అర్థమవుతుందా? సో అది నా ప్లాన్. సో స్టార్ట్ చేద్దాం వెంటనే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The velocity displacement graph of a particle moving in a straight line as shown in the figure. సో ఇక్కడ ఆల్రెడీ గ్రాఫ్ ఇచ్చేసాడు. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అన్నాడు. స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది. ఓకే. ద వెలాసిటీ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఫంక్షన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. వెలాసిటీ ఇన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. నేను మీకు ఆల్రెడీ ముందు లెక్చర్లో కూడా చెప్పా ఏంటది. ఓకే, సొల్యూషన్. 1 సెకండ్. సొల్యూషన్ ఏంటది? డిఫరెన్షియేషన్ టాపిక్లో, మ్యాక్సిమం ఇన్ మా టాపిక్లో వై ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే నేను మీకు ఎలా చెప్పా, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న. అంటే వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదన్నా అవ్వచ్చు, కానీ ఎక్స్ టర్మ్స్లో ఉంది ఏదో ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఇక్కడ సంథింగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, సంథింగ్ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు కరెక్ట్గా గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే వై యాక్సిస్ ప్లేస్లో వెలాసిటీ ఉంది, ఎక్స్ యాక్సిస్ ప్లేస్లో ఎక్స్ ఉంది, అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఇచ్చేసాడు. సో ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చేసాడు. మీకు జస్ట్ సింపుల్గా అడిగింది ఏంటంటే మీరు ఏదైతే మీరు ఏదైతే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఆ ఈక్వేషన్ని గ్రాఫ్ కింద ఇచ్చేసాడు. అంటే మీరు చేయాల్సిన లైన్ టెస్ట్ అక్కడ మీ గ్రాఫ్లో ఉన్న స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇది మనం చేయలేదు చెప్పండి. మ్యాథమెటికల్ టూల్స్లో స్ట్రైట్ లైన్ టాపిక్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కూడా. స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు దాని ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్స్లోకి ఎలా డ్రా చేసుకోవాలి, అలా సంథింగ్ అదంతా చేసాం. ఇదేంటంటే అప్లికేషన్. మనం అక్కడ వై ఎక్స్లోనే అటు ఇటు చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి పేర్లు పెట్టేశాడు. అంతే. క్వశ్చన్స్ ఏంటంటే అలానే ఉంటాయి, బట్ కాన్సెప్ట్ అంతా ఏదైతే ఉందో చెప్పిన దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ మా ఫైనల్కి క్వశ్చన్లో చేయాల్సిందేంటి, స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. ఓకే, స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ రాయాలంటే ఫస్ట్ ఏం కావాలి, స్లోప్ కావాలి, ఇంటర్సెప్ట్ కావాలి, అవునా కదా? సో స్లోప్ ఏంటి, నెగిటివా పాజిటివా, ఫస్ట్ అది చెప్పండి చాలు. స్లోప్ ఏంటి, పాజిటివా నెగిటివా? లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఉంది, సో స్లోప్ ఈస్ నెగిటివ్. సో స్లోప్ ఏంటి, నెగిటివ్ అని అర్థమైపోయింది. సో ఇప్పుడు స్లోప్ ఎంతో కనుక్కోవాలి. నేను మీకు ఏం చెప్పా, ఇది స్ట్రైట్ లైన్, జనరల్గా ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ బై ఎక్స్ ఇంటర్సెప్ట్. స్లోప్ అంటే అదే, మీకు ఆల్రెడీ చెప్పా. స్లోప్ ఫార్మ్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ అపాన్ ఎక్స్ ఇంటర్సెప్ట్. వై ఇంటర్సెప్ట్ అంటే ఈ పార్ట్ని వై ఇంటర్సెప్ట్ అంటాం, ఈ పార్ట్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు 10/1 అయిపోయింది. 10/1 అంటే 10. స్లోప్ ఎంత ఇప్పుడు, -10 వచ్చింది. ఓకే, ఇంటర్సెప్ట్ అంటే వై యాక్సిస్ని 0 నుంచి ఎంత కట్ చేస్తుంది, 10, అంతే కదా, 10 యూనిట్స్ పై కట్ చేస్తుంది. సో సి వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, స్ట్రైట్ లైన్ ఫార్మేట్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, అవునా కదా? సో వై ఈజ్ ఈక్వల్ టు m ప్లస్లో ఎంత, -10x ప్లస్ సి ఎంత, 10. సో ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ ఏంటి, -10x ప్లస్ 10. ఆప్షన్ అంతా -10x ప్లస్ 10, ఆప్షన్ బి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, గ్రాఫ్ ఏంటని అడిగాడు. మీకు ఆల్రెడీ మ్యాథమెటికల్ టూల్స్ అంటే చాప్టర్లో థియరీ చెప్పేటప్పుడు ఇంకా చాలా ఉంటాయి. ఇది పారాబోలా ఉంటుంది, ఎలిప్స్ ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది, 3 షేప్స్ కూడా. అవి ఎక్కడైతే యూజ్ అవుతాయో అక్కడ నేర్చుకుందాం అని చెప్పి నేను అక్కడ స్కిప్ చేశా, బట్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో మీకు ఏంటంటే ఇక్కడ మొత్తం పారాబోలా గురించి చెప్పను, బట్ ఆ
నేను మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ప్యారల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2 లెక్చర్స్ పెట్టి వదిలేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది క్వశ్చన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే పీవైక్యూ కంప్లీట్ చేయగానే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే షేప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, ఏదన్నా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కైనా షేప్ ఏంటంటే పారాబోలా. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటో తెలిస్తే మనం పారాబోలా గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్గా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు జనరల్గా. సో ఇప్పుడు మీకు పారాబోలా గురించి ఇన్డెప్త్గా కాకుండా బేస్డ్ ఆన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పారాబోలా ఎలా డ్రా చేయాలో నేను మీకు చెప్తాను. చూడండి ఒకసారి. ఓకే, ఏంటది పారాబోలా. ఇదే టాపిక్ మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా వస్తుంది. మేబీ అది ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను లేదో ఐడియా రావట్లేదు. బట్ ఇక్కడ చెప్పేస్తున్నా. ఇక్కడ చెప్పేసిన తర్వాత మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా వస్తుంది, అక్కడ ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్వశ్చన్స్ చేయడానికి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు చెప్తాను. సో ఇప్పుడు పారాబోలాని ఎలా డ్రా చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ ఏంటి జనరల్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా చెప్పా. y = ax² + bx + c. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇలా ఏ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షేప్ అయినా సరే పారాబోలా వస్తుంది. ఇప్పుడు ఆ పారాబోలా షేప్ ఏంటో మనకు తెలియదు జనరల్గా. ఇంకోటి ఏంటంటే పారాబోలాకి చాలా షేప్స్ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు ఇలా పారాబోలా ఇలా కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది పారాబోలా జనరల్గా. ఇప్పుడు మీరు పారాబోలా ఈక్వేషన్ అనేది y = f(x) టర్మ్స్లో రాశారనుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్తున్నాను నేను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు నా దగ్గర అర్థం లేదు. y = ax² + bx + c. ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంటాయి. y = f(x) ఫార్మాట్లో ఉంటే కనుక పారాబోలా షేప్ అనేది ఐదర్ ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది. పారాబోలా షేప్ అంటే ఐదర్ అప్ సైడ్ ఉంటుంది లేకపోతే డౌన్వర్డ్ ఉంటుంది. y = f(x) అయితే. అదే ఒకవేళ x = f(y) అంటే x = ay² + by + c. అదే పారాబోలా ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనేది ఈ ఫార్మాట్లో ఉంటే అప్పుడు పారాబోలా షేప్ ఎలా ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది లేకపోతే రైట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏ ఈక్వేషన్ బట్టి ఏ పారాబోలా వస్తుంది అనేది ఎలా చెప్పాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంటే y = f(x) ఫార్మాట్లో ఉంటే ఇఫ్ a > 0 అయితే రెండో కేసు a <0 అయితే a > 0 అయితే పారాబోలా షేప్ అప్వర్డ్ ఉంటుంది. పారాబోలా షేప్ అనేది అప్వర్డ్ పారాబోలా ఉంటుంది. అదే ఒకవేళ a < 0 అయితే పారాబోలా ఈజ్ డౌన్వర్డ్. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకో పారాబోలా ఏంటి, x = ay² + by + c. ఈ కేసులో కూడా అంతే, సేమ్ a > 0 a <0. ఒకవేళ a > 0 అయితే పారాబోలా ఈజ్ రైట్వర్డ్ ఓపెన్, అంటే రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. అదే ఒకవేళ a <0 అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు y = x² + 2x - 3. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత అంటే దేంతో కంపేర్ చేయాలి, దేంతో కంపేర్ చేయాలి జనరల్గా ax² + bx + c. దీంతో కంపేర్ చేస్తే ఈ రెండింటిని దీంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత జనరల్గా 3 కదా. ఏ వాల్యూ ఎంత 3 కదా, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే పారాబోలా ఈజ్ అప్వర్డ్, అవునా కదా, అప్వర్డా కదా. అంటే ఇప్పుడు పారాబోలా అప్వర్డ్ ఉంటే ఆప్షన్స్ని రిజెక్ట్ చేసేచ్చు కదా, అవునా కదా. పారాబోలా అప్వర్డ్ అయితే ఇది డౌన్వర్డ్ ఉంది, ఆప్షన్స్ ఏంటి డౌన్వర్డ్ ఉంది. అంటే ఇప్పుడు ఆప్షన్స్ని రిజెక్ట్ చేసేచ్చు కదా. ఓకే, రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలినవి ఇంకా 3 పారాబోలాస్ ఉన్నాయి. 3 పారాబోలాస్ కూడా అప్వర్డ్ పారాబోలాసే. 3 పారాబోలాస్ కూడా అప్వర్డే మొత్తం కూడా. ఇప్పుడు ఇదేముంది, ఈ నెక్స్ట్ అని చెప్తే ఇది కూడా అప్వర్డే కదా. అలాగా మరి ఇప్పుడు వీటిలోంచి ఎలా చెప్పాలి సార్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూస్ చేసుకుందాం. ఇప్పుడు దేన్ని యూస్ చేసుకుందాం, మ్యాథమెటిక్స్ని యూస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మ్యాథ్స్లో ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో మనకి ఒక డిస్క్రిమినెంట్ పార్ట్ అనేది ఒకటి వస్తుంది జనరల్. అది ఆల్రెడీ చెప్పేసా కూడా, చెప్పిందని మళ్ళీ చెప్తున్నా చూడండి. ax² + bx + c = 0 అని ఒక ఈక్వేషన్ ఉందనుకోండి. ఇప్పుడు a > 0 అని మనకు అర్థమైపోయింది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది, a > 0 అంటే అప్వర్డ్ పారాబోలా అని మాత్రం అర్థమైంది. ఇప్పుడు ఆ అప్వర్డ్ పారాబోలా ఎక్కడి నుంచి ఇంటర్సెక్ట్ అవుతుందని మనకు అర్థం కావట్లా. దాని మీదే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా క్రాక్ చేయాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. d అంటే ఏంటి, b² - 4ac.
ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ జీరో వస్తే దీని మీనింగ్ ఏంటి? టూ రూట్స్ ఉన్నట్టే కదా, అవునా కదా? టూ రూట్స్ ఉన్నట్టే కదా. టూ రూట్స్ అంటే ఏంటి? దీనికి ఈ మొత్తం వాల్యూకి టూ రూట్స్ ఉంటాయి. అంటే ఎక్స్కి టూ వాల్యూస్ ఉంటాయి జనరల్గా. ఎక్స్కి టూ వాల్యూస్ అంటే వై కూడా టూ వాల్యూస్ ఉంటాయి కదా, అవునా కదా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు సాల్వ్ చేస్తే ఎక్స్కి టూ వాల్యూసే కదా వస్తాయి. అప్పుడు డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. ఎక్స్కి ఏంటి? టూ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. టూ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి కనుక గ్రాఫ్ ఆఫ్ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని టూ ప్లేసెస్లో కట్ చేస్తుందా లేదా నాకు అది చెప్పండి చాలు. ఇప్పుడు ఇది ఉంది అంటే ఫర్ సపోజ్ ఇలా కట్ చేసింది అనుకో గ్రాఫ్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గర టూ ప్లేసెస్లో కట్ చేసిందంటే దీని మీనింగ్ ఏంటి? టూ డిస్టింక్ట్ రూట్స్ అంటే దీన్ని సాల్వ్ చేస్తానే కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తేనే కదా ఎక్స్ ఈక్వల్ టు టూ వాల్యూస్ వస్తాయి, అవునా కదా? అవునా కదా? ఎక్స్కి టూ వాల్యూస్ వస్తాయి. ఎక్స్కి టూ వాల్యూస్ వస్తాయి అంటే అది ఎక్స్ యాక్సిస్ మీద టూ టైమ్స్ కట్ చేసినట్టే కదా మీనింగ్ అది. అదే ఒకవేళ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకో, జీరో వచ్చిందంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే సేమ్ రూట్ వస్తుంది. అంటే ఎక్స్కి ఒక వాల్యూ మాత్రమే వస్తుంది. ఒక వాల్యూ మాత్రం వస్తుందంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? అంటే గ్రాఫ్ని ఒక చోటే కట్ చేస్తుంది. పాయింట్ అర్థమైందా? దీన్ని బట్టి ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఉంది. ఏముంది? వై ఈక్వల్ టు సొల్యూషన్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ప్లస్ 2x మైనస్ 3. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్క్రిమినెంట్ ఫైండ్ చేస్తే బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే బీ వాల్యూ అంత 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ బి అంత బీ కూడా 2 ఇంటూ సి అంత మైనస్ 3, అవునా కదా? వెయిట్ 4ac అన్నాడు కదా, ఏ వాల్యూ 1 కదా, ఇది కరెక్టే 1 వస్తుంది ఇక్కడ. అంటే ఓవరాల్ ఆన్సర్ ఎంత? 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జా 12, ఆన్సర్ 16 వచ్చింది. డి వాల్యూ అంతా గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే టూ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయని మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? టూ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయని మీన్. టూ డిస్టింక్ట్ రూట్స్ అంటే పారాబోలా ఎక్స్ యాక్సిస్ని టూ టైమ్స్ కట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ అంటే అర్థమైనట్టే కదా. ఆప్షన్ బి. ఇది టూ ప్లేసెస్లో కట్ చేసింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. కొంచెం స్పీడప్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే. గ్రాఫ్ బిట్వీన్ మొమెంటమ్ అండ్ మాస్ ఫర్ కాన్స్టెంట్ కైనెటిక్ ఎనర్జీ. మీకు ఫార్ములాస్ ఏం తెలియదు జనరల్గా, అంతే కదా. ఇప్పుడు నేను ఇంకా చెప్పలేదు కాబట్టి నా ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలియదు, ఫార్ములాస్ కూడా మీకు ఏం తెలియదు. సో నేను ఫార్ములా కూడా నేను డైరెక్ట్గా బ్రాకెట్లోనే ఇచ్చేసాను. దీన్ని బట్టి మీరు చెప్పాలి నాకు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు ఎంవి. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? P ఈజ్ ఈక్వల్ టు ఎంవి ఈక్వల్ టు రూట్ ఓవర్ 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. 2m ఇంటూ K అని రాసి వదిలేస్తున్నా. K అంటే కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా? ఇక్కడ రిలేషన్ దేనికి అడుగుతున్నాడు? మొమెంటంకి అడుగుతున్నాడు, మాస్కి అడుగుతున్నాడు. మధ్యలో కాన్స్టెంట్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. అంటే ఇప్పుడు మన దీంతో సంబంధం లేదు కదా, అవునా కదా? అంటే జస్ట్ మనకు కావాల్సింది ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2mk, ఓకేనా? ఇప్పుడు దీనికి గ్రాఫ్ కట్టాలి మనం. దీనికి గ్రాఫ్ అడుగుతున్నాడు. ఏంటండి? P వర్సెస్ ఎంకి గ్రాఫ్ అడుగుతున్నాడు. అంటే దీనికి ఎలా కట్టాలి? ఎందుకు కట్టలేము? ఈజీ కట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? P స్క్వేర్ ఈక్వల్ టు 2mk, అవునా కదా? 2mk. మీరు ఒకటి ఎక్కడన్నా సరే 2 డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. 2 డిగ్రీ ఈక్వేషన్ అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, వై స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ ఏం చేస్తే ఎక్స్, వై స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్. సంథింగ్ ఏ అంటే కాన్స్టెంట్ ఏదో ఉంది, కాన్స్టెంట్ అంటే సంథింగ్ ఏ అంటే ఏదో కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్మాట్లో ఏ ఈక్వేషన్ అన్నా సరే 2 డిగ్రీ ఈక్వేషన్ ఉంటే దట్ ఈస్ పారాబోలా. ఈ ఫార్మాట్లో ఉంటే నా పాయింట్ అర్థమైందా లేదా? వై స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్. ఈ ఫార్మాట్లో ఉంటే ఏదన్నా సరే పారాబోలానే. అర్థమవుతుందా? ఓకే. పారాబోలా గురించి డీప్గా డిస్కస్ చేసిన బెటర్ ఏమో. ఇక్కడే చెప్తాను పారాబోలా గురించి. పారాబోలా జనరల్ ఈక్వేషన్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా. ఇంకా డీటెయిల్గా ఎక్కడ వస్తుంది అంటే మ్యాథమెటిక్స్లో కానిక్ సెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. జనరల్ ఈక్వేషన్ వచ్చేసి వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అంటే పారాబోలా ఎలా ఉంటుంది? ఈ ఒరిజిన్ని పాస్ అవుతూ ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? రెండోది వచ్చేసరికి వై స్క్వేర్ ఈక్వల్ టు -4x. వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. అదే ఈ ఫార్మాట్లో ఉంటే కనుక మైనస్ వచ్చింది అంతే కదా, అంటే గ్రాఫ్ డైరెక్షన్ మారుతుంది, ఇటు సైడ్ ఉంటుంది, ఓకేనా? ఇలా ఉంటుంది పారాబోలా అనేది. అదే ఒకవేళ థర్డ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అయితే గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? అప్వర్డ్. అర్థమవుతుందా? ఓకే సార్. నెక్స్ట్ ఏంటి?
ఫోర్త్ది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay అంటే ఇది డౌన్వర్డ్ పారాబోలా ఈ డైరెక్షన్లో ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందాక కూడా చెప్పా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో మరి. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పా, y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని చెప్పా, అవునా కదా? ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా? ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు y ఉందా? y ఉంది. సేమ్ ఫార్మేట్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఎంతకి కనబడుతుందా? సిమిలారిటీ కనిపిస్తుందా? ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒక పక్క ఉంది, సింగిల్ y టర్మ్ ఒక పక్క ఉంది. ఇదే సిమిలారిటీ వల్ల y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉన్నప్పుడు ఏ పాజిటివ్ అయితే అందుకే ఈ గ్రాఫ్ వస్తుంది. జనరల్గా అప్వర్డ్ పారాబోలా వస్తుంది. ఈ గ్రాఫ్ వస్తుంది కదా, అప్వర్డ్ పారాబోలా వస్తుంది. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంకా టర్మ్స్ అనేవి ఇంకా యాడ్ అవ్వడం వల్ల ఆ గ్రాఫ్ అనేది స్ట్రైట్గా ఉండదు. అదేంటి? మన షిఫ్టెడ్ పారాబోలాస్ అంట. షిఫ్టెడ్ పారాబోలాస్ అన్ని ఇక్కడ మొత్తం చెప్పడం అనవసరం, దాన్ని కూడా మ్యాథమెటిక్స్లో వస్తాయి. సో ఇప్పుడు ఇదంతా వదిలేం, ఇదంతా చూడొద్దు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ అర్థం కదా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అని ఉంటే కనుక ఈ పారాబోలా వస్తుంది. అదే ఒక ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వస్తే డైరెక్షన్ మారుతుంది, కిందకు ఉంటుంది. అంతేగా? ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుని చాలు, ఈ 4 తెలిస్తే చాలు. సో ఇక్కడ ఏమొచ్చింది? పీ స్క్వేర్ గ్రాఫ్ దేనికి అడిగాడు? పీ వర్సెస్ ఎం అడిగాడు, అవునా కదా? పీ వర్సెస్ ఎం అంటే పీ ఒక సైడ్ ఉండాలి, ఎం ఒకవైపు ఉండాలి, అవునా కదా? ఇప్పుడు పీ అంటే ఏంటి? వై యాక్సిస్లో ఉండాలి, అవునా కదా? వై స్క్వేర్ ఈక్వల్ టు 2k, ఈ రెండు కాన్స్టెంట్స్, కంటికెన్సీ కాన్స్టెంట్ కదా, సో కాన్స్టెంట్ బయట లాగే. ఎం అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ స్పేస్లో ఉండాలి. పీ వర్సెస్ ఎం అంటే ఏంటి? పీ వై యాక్సిస్ దగ్గర ఉండాలి, ఎం ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉండాలి, అంటే ఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫార్ములా ఉంది. అంటే పారాబోలా ఎట్ రావాలి? రైట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ ఓపెన్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఈస్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? సి ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఎందుకంటే గ్రాఫ్ ఎలాగే కదా వచ్చింది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమొస్తుంది? ఎలాగే కదా ఉంటుంది, అవునా కదా? అదేంటంటే మన ఫిజిక్స్లో ఏంటంటే నెగిటివ్ని కన్సిడర్ చేయం మనం ఎప్పుడు కూడా. అందుకని ఫిజిక్స్లో ఏంటంటే హాఫ్ పారాబోలాస్ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు ఇది ఉంది, ఈ పారాబోలా ఉంది, ఈ పారాబోలాని ఎలా దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది పారాబోలా. ఇదేంటి? అప్పుడు పారాబోలా అవుతుంది. సో ఏ పారాబోలాస్ అయినా సరే ఇలా ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఉంది, విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ స్లోప్? ఈ ఈక్వేషన్, ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ని స్టడీ చేయాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్లోప్ ఎలా వేరీ అవుతుందని అడిగాడు. సో చూడండి, మీరే చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ స్లోప్ ఎలా ఉంది? ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఎలా ఉంది? ఎలాగే కదా ఉంది. ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఎలా ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఎలాగే కదా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఎలా ఉంటుంది? ఎలాగే కదా ఉంటుంది స్లోప్, అవునా కదా? సో ఇక్కడ వరకు స్లోప్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత ఎలా అయింది, తర్వాత ఎలా అవుతుంది? అంటే స్లోప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా అవ్వట్లేదా? నేను మీకు ముందే చెప్పా, స్లోప్ టాపిక్ వచ్చినప్పుడే చెప్పా, నేను మళ్ళీ రిపీట్ చేయట్లా. స్లోప్ ఏంటి? డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ స్లోప్ అడిగాను అనుకో, ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ స్లోప్ అడిగితే ఎలా ఉంటుంది? మళ్ళీ ఏమవుతుంది? లైన్ అనేది రైజ్ అవుతుంది. అంటే స్లోప్ ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్గా స్లోప్ ఏమవుతుంది? ఫస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, దాని తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ డిక్రీజెస్, దెన్ ఇంక్రీజెస్. అర్థమవుతుందా? నేను ఆల్రెడీ స్లోప్ టాపిక్ వచ్చినప్పుడే చెప్పా, డిక్రీజింగ్ స్లోప్ ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ స్లోప్ ఎలా ఉంటుంది. ఎం అంటే ఏంటి? స్లోప్ అంటే ఎంఏ కదా. ఎం అంటే ఏంటి? tan θ కదా. తీటా ఇంక్రీజ్ అవుతే ఎం ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? తీటా ఎక్యూట్ అయినప్పుడు. ఎక్యూట్ అంటే 90 degrees కన్నా తక్కువ ఉన్నప్పుడు. మీరే చూసుకోండి రిలేషన్స్ చెప్తున్నా. అదే ఒకవేళ ఎం ఈజ్ ఈక్వల్ టు tan θ బట్ తీటా ఈజ్ అబ్ట్యూస్ అంటే గ్రేటర్ దెన్ 90 లెస్ దెన్ 180. ఈ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు తీటా ఇంక్రీజ్ అవుతే ఎం డిక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి చెక్ చేసుకోండి, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ద ఈక్వేషన్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 2y రిప్రజెంట్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 2y. సొల్యూషన్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 2y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. రూట్ ఉండకూడదు జనరల్గా. ఎక్స్ ఈక్వల్ టు 4y². ఇదే ఫార్మేట్లో ఉంది. y² ఈక్వల్ టు 4ax ఫార్మేట్లో ఉంది. అంటే గ్రాఫ్ ఏంటి? పారాబోలా. 6th క్వశ్చన్. నెక్స్ట్ సో మర్చిపోయాను, ప్రోగ్రెషన్స్ ఒకటి చెప్పలేదు కదా. ఇందాక చెప్పిన దాంట్లో ఏంటి? ప్రోగ్రెషన్స్ ఒకటి చెప్పలేదు, అవును కదా? ప్రోగ్రెషన్ చెప్పేశారు, ఏం మాట్లాడుతున్నారు? ప్రోగ్రెషన్స్ చెప్పేశారు. ఓకే చూడండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. నేను క్వశ్చన్స్ ఉన్నాయి అన్నా కదా దీంట్లోనే. సో దీన్ని బట్టి మీరు ఒక క్వశ్చన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ప్రోగ్రెషన్స్ ఎలా వస్తున్నాయని. ఓకే, F net ఈక్వల్ టు GMM ఇంటూ 1 సెకండ్. సొల్యూషన్
అక్కడ ఏమి ఇచ్చాడు, ఎఫ్నెట్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m ఇంటూ 1/r² ప్లస్ 1/2r² ప్లస్ 1/4r² ప్లస్ సో ఆన్ ఇంటూ ఇన్ఫినిటీ, సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే GMM ఇంటూ, ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీంతో డివైడ్ చేస్తే, అంటే మీకు ప్రోగ్రెషన్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏం చెప్పా, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తూ వెళ్తాం, అవునా కదా, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు దీన్ని ఈ ఫస్ట్ దాన్ని సెకండ్కి దేంతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వచ్చింది ఇంటూ 1/2 కదా, 1/2 చేస్తే చూడండి సార్, 1/r² ఇంటూ 1/2 చేస్తే 1/2r² వచ్చింది, మళ్ళీ ఇంటూ 1/2 చేస్తే 1/4r² వస్తుంది. అలాగా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది ముందరికి. అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామంటే అదేంటది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఎక్కడ వరకు ఉంది, ఇన్ఫైనైట్ వరకు ఉంది. అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. నేను ముందే చెప్పా, మనకి ఫిజిక్స్లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. అదే ఎక్కువ యూజ్ అవుతుంటుంది, అదే ఇప్పుడు వాడాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, అవునా కదా. అసలు ఫార్ములా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, a/1 - r, అవునా కదా. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, రైట్. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, దేంతో స్టార్ట్ అయింది, 1/r²తో స్టార్ట్ అయింది. సో 1/r² బై 1 - r అంటే కామన్ రేషియో అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం, 1/2తోనే కదా. సో 1 - 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, GMM ఇంటూ 1/r² బై 1 - 1/2 అంటే 1/2. సో ఫైనల్గా వచ్చేది ఏంటంటే GMM ఇంటూ 2 పైకి వెళ్తుంది, 2/r² వస్తుంది. GMM ఇంటూ 2/r². దీన్ని సరిగ్గా రాస్తే 2GMM/r². దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎంత వచ్చింది, 2GMM/r². ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్రాక్సిమేషన్ ఫస్ట్ క్లాస్లో చెప్పా అప్రాక్సిమేషన్ అనేది. సో ఇక్కడ ఏం చేయొచ్చు సార్, రూట్ ఓవర్ 0.98 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, 0.98 పవర్ 1/2. రూట్ అంటే 1/2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో ఉండాలి, 1 ± ఫార్మేట్లో ఉండాలి, అవునా కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 1 - 0.02, అవునా కదా. 1 - 0.02 చేస్తే 0.98 వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. ఇదే ఫార్మేట్లో ఉండాలి ఎప్పుడు కూడా, 1 ± రాసుకోవాలి జనరల్గా. ఇప్పుడు ఇదేంటి, 0.02 ఈజ్ లెస్ దెన్ 1, అవునా కదా, 1/2. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 1/2ని మల్టిప్లై చేయొచ్చు. అంటే 1 - 1/2 ఇంటూ 0.02. ఆల్రెడీ ఇదంతా చెప్పా, అర్థం కాకపోతే ఒకసారి మీరు రాసిన నోట్స్ని తిరిగేసుకుని, లేకపోతే ఫస్ట్ క్లాస్ కానీ వెళ్ళానండి ఒకసారి, ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. క్వశ్చన్స్ కూడా చేసాం అక్కడ కొన్ని 2-3 క్వశ్చన్స్ ఏమో చేసాం. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 0.01 వస్తుంది. అంటే 1 - 0.01. సో ఆన్సర్ ఏంటి ఫైనల్గా, 0.99. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 0.99 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, sin θ + cos θ sin θ - cos θ ఈక్వల్ టు 7/3. దీన్ని సాల్వ్ చేయాలి. ఆన్సర్ అనేది క్వశ్చన్ ఏమి అడిగాడు, tan θ అడిగాడు. ఓకే, సింప్లిఫై చేయండి. ముందు క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × sin θ + cos θ ఈక్వల్ టు 7 × sin θ - cos θ. ఇప్పుడు ఏమొస్తుంది, మల్టిప్లై చేస్తే 3 sin θ + 3 cos θ ఈక్వల్ టు 7 sin θ - 7 cos θ, రైట్. ఇప్పుడు sin θ టర్మ్స్ ఒకవైపు, cos θ టర్మ్స్ ఒకవైపు తీసుకురండి. 3 sin θ అటుపక్క తీసుకెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ 7 cos θ లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఈ 3 sin θ అటుపక్క తీసుకెళ్ళండి. 7 ఇటు తీసుకొస్తే 10 cos θ అవుతుంది, రైట్. దీన్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, 7 sin θ - 3 sin θ అంటే 4 sin θ అవుతుంది. జనరల్గా tan θ అంటే ఏంటి, sin θ / cos θ అనే కదా. సో ఏం చేస్తారు, 4 నిచ్చేడు తీసుకురండి, cos θ నిచ్చేడు తీసుకురండి. ఇదేమవుతుంది, sin θ / cos θ, అవునా కదా. sin θ / cos θ అవుతుంది. ఈ 4 నిచ్చేడు తీసుకొస్తే 10/4 అవుతుంది. ఏదైనా ఒకటే కదా, 10/4 ఈక్వల్ టు sin θ / cos θ అన్న రివర్స్ రాసిన ఒకటే కదా, నార్మల్గా రాస్తాను. సో
మిగిలేదు ఏంటి ఈ 2 టేబుల్ ఆఫ్ 5 టైమ్స్ 2 టైమ్స్ sin theta upon cos theta అంటే tan theta ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 5/2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ 5/2. ఆప్షన్ సి. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ దేని మీద బేస్ అయ్యి ఉంది? పైథాగరస్ థియరం మీద బేస్ అయ్యి ఉంటుంది. మీకు ఏదైనా ఒక రేషియో ఇచ్చి ఇంకో రేషియో కనుక్కోమంటే వెంటనే ఏం చేయాలి? ట్రయాంగిల్ డ్రా చేసుకుని వెంటనే ఏం డ్రా చేసుకోవాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఏమొస్తుంది? అక్కడ ఏమి ఇచ్చాడు ముందు? ఇది థీటా అనుకుందాం. tan theta ఎంత ఇచ్చాడు? √5/2. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ అపాన్ ఎడ్జసెంట్. దీనికి ఆపోజిట్ సైడ్లో థీటాకి ఆపోజిట్ సైడ్లో √5 రావాలి, ఎడ్జసెంట్లో √2 2. ఇప్పుడు పైథాగరస్ థియరం యూజ్ చేసుకుంటే మనకేమొస్తుంది? హైపోటెన్యూస్ వస్తుంది. ఇది ఎంత వస్తుంది ఇప్పుడు? √5² + 2² 4 ఈక్వల్ టు దీనికి రూట్ ఓవర్ చేయాలి. 5 + 4 అంటే 9, √9 అంటే 3. సో ఇదంతా 3. పైథాగరస్ థియరం మీకు తెలుసు అనుకుంటున్నా, డైరెక్ట్గా చేస్తున్నాను నేను. సో 3 అడిగింది ఏంటి? మనల్ని ఎంత అడిగింది ఏంటి? cos theta అడిగాడు. cos theta అంటే ఎడ్జసెంట్ అపాన్ హైపోటెన్యూస్. థీటాకి ఎడ్జసెంట్ ఏంటి? 2/3 ఇస్ ద ఆన్సర్. cos theta కానీ ఏం వస్తుంది? ఆపోజిట్ అపాన్ ఎడ్జసెంట్. సో ఆపోజిట్ అపాన్ ఎడ్జసెంట్ అంటే ఎడ్జసెంట్ అపాన్ హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఎంత? 2, హైపోటెన్యూస్ ఎంత? 3. సో ఆన్సర్ ఇస్ 2/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇఫ్ a⁴x = b⁴y? a⁴x = b⁴y. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో కాదు, మీరు మ్యాథమెటిక్స్లో లాగరిథమ్స్ మీరు కంప్లీట్గా వినుంటే ఈ క్వశ్చన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. జనరల్గా ఈ క్వశ్చన్ అక్కడే రావాలి. నార్మల్గా మ్యాథమెటికల్ టూల్స్ లెక్కన దీంట్లో ఆల్రెడీ ఉంది. సో లాగరిథమ్స్ అక్కడ ఆల్రెడీ చేసిన వలన ఒకే ఒక థాట్ మీద ఈ క్వశ్చన్ యాడ్ చేస్తాను డైరెక్ట్గా. సో చూడండి, ఎప్పుడన్నా సరే మీకు పవర్లో వేరియబుల్స్ ఉంటాయి. XY అంటే వేరియబుల్సే కదా. ఎప్పుడన్నా సరే వేరియబుల్స్ పవర్స్లో ఉంటే జస్ట్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం డైరెక్ట్గా తీసేది అదే. నేను ఒక పాయింట్ కింద రాసి మరీ చెప్పాను నేను, బేసిక్ మ్యాథ్స్ లాగా. మ్యాథ్స్ ఆ చాప్టర్ చెప్పేటప్పుడు అర్థమవుతుందా? సో ఏం చేయాలి? అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే log a⁴x = log b⁴y. సో ఫార్ములా కూడా చేస్తాం. ఒక ఫార్ములా కూడా ఉంది లాగరిథమ్స్లో. ఏంటది? పవర్లో ఏదన్నా వస్తే మనం డైరెక్ట్గా కింద తీసుకొచ్చేయచ్చు. అవునా కదా? ఎస్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? x × log a = y × log b. ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసాం? log a x⁴n అనుకోండి. దాన్ని ఎలా రాసుకోవచ్చు? n × log x. ఇదో ఫార్ములా ఉంటుంది జనరల్గా. ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసాం. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగాడు? ఆప్షన్స్లో చూడండి సార్ ఎలా ఉన్నాయో. log a log b అన్నీ కూడా ఒక సైడ్ వచ్చినాయి. సో ఓకే, లాగ్ టర్మ్స్ అన్నీ కూడా ఒక సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? log a log bని ఇటు సైడ్ తీసుకొస్తే బై log b అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు y/x. అవునా కదా? ఆప్షన్ ఉందో చూడండి. log a / log b = y/x. ఇదిగోండి ఆప్షన్ సి. అంతే.